అఫీషియల్ రైతు నేస్తం అన్న యాదగిరి అన్న కోసం నేను ఈ రోజు హైదరాబాద్ వచ్చాను. అన్న యూట్యూబ్ ఛానల్‌లోని ఈ వీడియో పెడతానికి అన్న చేసే రైతు కూలీల గురించి గాని, రైతుల గురించి గాని, లేదంటే రైతు ఎలా కష్టపడుతున్నాడు అనేది అన్న చాలా రీల్స్ గాని, లేదంటే చానా స్టోరీలు గాని అన్న రైతుల దగ్గరికెళ్ళి మమేకమయ్యి మాట్లాడతాడు. అదే విధంగా రైతుల గురించి, రైతు బాధల గురించి చెబుతాడు. అన్నని ఈరోజు రైతు కష్టాల గురించి మాట్లాడటానికి అలాగే. ఈరోజు అన్న దగ్గరికొచ్చా. అన్న నమస్తే. 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 బాగున్నావా అన్నా? బాగున్నా. ఓకే. అన్న నీకోసం నేను ఆంధ్రా నుంచి వచ్చిన. నీ థాంక్ యూ బ్రో. ఓకే. అసల రైతు గురించి నువ్వు కష్టపడతవేంది? అసలు రైతు గురించి రైతుల గురించి ఇప్పుడు నువ్వు వీడియోస్ పెడుతున్నావు గదా! అవునవును. ఎంత మాత్రం చూస్తున్నారు జనము? అసలు రైతు గురించి చూసేవాళ్ళు ఉన్నారంటావా? ఉన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలవదు గదా! మనం హ్మ్. రైతు అనేది ఇప్పుడు ఏ మందు కొట్టాలి? ఏ టైంలో ఏం మందులు కొట్టాలి? ఎట్లా వాడాలి? హ్మ్. అంటే వర్షాలు పడ్డప్పుడు ఏం హ్మ్. వాడాలి? మనం ఏ టైంలో దున్నాలి? ఏ టైంలో రొప్పాలి? మందులు ఎట్లా కొట్టాలని మనం హ్మ్. తీస్తుంటాం అన్నమాట. మనం తీస్తూ ఉంటేనే మనం రైతులకనేది కొంచెం అవగాహన అయితది వీడియోలో చూడడం వల్ల. ఇప్పుడు కొత్తగా ఏదైనా టెక్నాలజీ వచ్చిందనుకో రైతుల కోసం. ఓకే. ఆ ఓకే. టెక్నాలజీ అనేది మనం తెలియజేస్తున్నాం కదా! యూట్యూబ్‌లో గాని, ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పెడుతున్నాం గదా! ఓకే. ఓకే. దాన్ని జూసి 10 మంది నేర్చుకోవడానికనమాట. ఓకే. ఓకే. దాన్ని తెలుసుకుంటే నీకు తెలవనిది తెలుసుకుంటావు. ఇప్పుడు డ్రోన్ ఉంటది. ఒక హ్మ్. డ్రోన్ తెస్తాడు ఒక కస్టమర్. హ్మ్. డ్రోన్ తెచ్చి డ్రోన్‌తోని ఎంత మందు కొట్టాలి? ఎన్ని నీళ్లు పడతాయి? హ్మ్. ఏమన్ననేది దాని గురించి గాని, హ్మ్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనకి ఇంకేదైనా ఐటెమ్స్ అందులో మందు కొట్టే స్ప్రేయర్ గాని, హ్మ్. స్ప్రేయర్ పంపులు గాని, హ్మ్. ఇంకేదైనా కొత్తగా మందులు గాని ఏదైనా వస్తాయి గదా! హ్మ్. అట్లా హ్మ్. అన్నమాట. ఇప్పుడు రైతులు ఉంటారు. కొందరు కూలీలు గిట వేరే దగ్గరికి కొందరికి ఊర్లలో కూలోళ్ళే తెలవరు అసలకి. హ్మ్. హ్మ్. కొన్ని కూలీలకు గిడ మనం మన దగ్గరకొచ్చే కూలీల గురించి వేరేళ్ళకి చెప్తే వాళ్ళకి షేర్ చేసుకొని, వాళ్ళు విలువచ్చుకొని మాట్లాడగలుగుతారన్నమాట అట్లా. ఓకే. ఓకే అన్న. అన్న నీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. చెరుకు తోటల్లోకెళ్తావు, మిరప తోటల్లోకెళ్తావు, పత్తి తోటల్లోకెళ్తావు. అన్నిట్లి గురించి చెబుతావు. అవునవును. అసలు ఆల్‌మోస్ట్ అన్నీ నాకు తెలిసి ఒక రైతు గురించి, రైతు నేస్తం అని ఛానెల్ పెట్టి ఒక రైతు గురించి చెప్పటం గాని, చాలా బావుందన్న. అసల రైతుకి గిట్టుబాటు ధర వస్తుందంటావా అసలు మామూలుగా? వస్తది. హ్మ్. ఎప్పుడైతే హ్మ్. మనకు రైతు పండించిన పంటకు హ్మ్. రై మన రైతు నిర్ణయించినప్పుడే రైతుకొస్తది. హ్మ్. కాకపోతే ఏమైతుందంటే మనం రైతు కష్టపడి పండిస్తున్నాడు. హ్మ్. మందు కొట్టి, చేనుకోయి, నీళ్లు పెట్టి అవన్నీ. హ్మ్. కానీ రైతొచ్చేసరికి మనకు మార్కెట్‌కొచ్చి అమ్మేసరికి ఏమైతుందంటే హ్మ్. మధ్యలో ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు కొంటారు గదా! అదే వాళ్ళు కొనే దళారులంటారు. హ్మ్. దళారులంటారా? హ్మ్. వాళ్ళు కొనేసి మనకు కస్టమర్‌లకు వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ ఆ! రైతు ఆనే ఉంటున్నాడు. ఓకే. ఓకే. రైతు అనేది ఎప్పుడైతే కస్టమర్‌కి ఇప్పుడు మనం రైతు అనేది పండించిన రేటుకు హ్మ్. తనే రేట్ నిర్ణయిస్తాడో అప్పుడు రైతు బాగుపడతాడు. ఓకే. రైతు ఎంత చేసినా గాని వ్యర్థమైతుంది. కాకపోతే కొన్ని ఇట్లా తెలియజేయడం వల్ల కొందరు వచ్చి రైతు దగ్గరనే కొంటారు కొంచెం. ఓకే. కొంచెం ఓకే. కొంచెం ఇప్పుడిప్పుడు రైతు కూడా డెవలప్ అయితుండు. ఇట్లనే హ్మ్. ప్రతి ఒక్క మనకు తెలియనివంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్‌లు గాని, రైతులు గాని ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళందరూ హ్మ్. రైతుల దగ్గరికే పోయి కొనుక్కుంటే వాళ్ళకి రూ. 10 తక్కువొస్తాయి. వాళ్ళకి కూడా సేఫ్ అయితది. ఈ మధ్యలో ఉన్నోళ్ళతోని గాకుండా. హ్మ్. ఓకే అన్న. ప్రతి ఒక్క ఐటెమ్‌కి ఒక రేట్ అనేదుంటది. అవును. కానీ రైతు పండించిన ఏ పంటకైనా అది టమాటా అవని, ఏ రూపంలో అయినా రైతు పండించే దానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకోవటం జరుగుతుంది. అవును. మన రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో గాని, వివిధ దేశాల్లో గాని జరుగుతుంది. అవును. అసలు దీనికి ఆనకట్టేయటానికి ఏం చేయాలి? రైతుకి గిట్టుబాటు ధర అనేది ఎలా రావాలనుకుంటున్నావు? ఇప్పుడు ఎలా రావాలనుకుంటున్నామంటే, మనకు దెలిసిన కాడికి. అంటే హ్మ్. మనం దెలిసిందేమనంటే, ఇప్పుడు ఒక రైతు పంట పండిస్తున్నాడు. హ్మ్. పంట పండించిన తర్వాత ఇంకోళ్ళు అమ్మేటోళ్ళు గిట్ట వాళ్ళోళ్ళే ఉండాలి. అంటే హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రైతు పండిస్తున్నాడో వాళ్ళ ఇంట్లో 4, 5 మెంబర్స్ ఉంటే, ఎవరైతే వాళ్ళు మార్కెట్‌లో ఉండి, ఆ! ఈ వచ్చిన పంటను వాళ్ళు అమ్మిర్రనుకో వాళ్ళకి లాభమొస్తది. ఓహ్! ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే. మధ్యలో ఎవరైతే కొంటారో వాళ్ళు రైతు దగ్గర తక్కువకు కొని, హ్మ్. పడేటిది కష్టం అనేది రైతు పడుతుంది. అట్లా. ఓకే. అన్న దేశానికి రైతే రాజంటారు. ఇప్పుడు రైతు రాజుగా అవుతాడంటావా? ఈ దేశానికి రైతు రాజు నువ్వున్న అవగాహన అవును. ప్రకారం రైతు రాజు అవుతాడంటావా? మనం ఉన్నంత ఇప్పుడు కాలం? ప్రతి ఒక్క రైతు అనేది ఏందంటే, హ్మ్. అయితాడనే ఆయనకి లోపల ఉంటది ఖచ్చితంగా. హ్మ్. ఈసారి పంట పోయింది. హ్మ్. వర్షాలు పోయినాయి. హ్మ్. కరెంట్ లేదు. నీళ్లు రాలేవు. హ్మ్. పంటలు ఎండిపోయినాయి. నెక్స్ట్ హ్మ్. సారన్నా లాభం వస్తదేమో అని ఒక ఆశ అనేది ఉంటది రైతుకి. హ్మ్. ఖచ్చితంగా. ఇప్పుడు వేరోళ్ళ దగ్గర ఎవరితోనో డ్యూటీ చేస్తాం. వాడు ఖచ్చితంగా ఇది చెయ్యి అంటే అదే చేయాలి. హ్మ్. ఆడ నూకు అంటే నూకాలి, లేపు అంటే లేపాలి. హ్మ్. నువ్వు ఈ టైం కల్లా రావాలంటే రావాలి. వద్దు అంటే బంద్ చేయాలి. హ్మ్. రైతుది అట్లా ఉండదు కదా! హ్మ్. ఖచ్చితంగా రోజు మనం చేసే పనే కాబట్టి భూతాలకి ఎంత చేసినా హ్మ్. వస్తది. ఈరోజు లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు రేట్ లేదు. హ్మ్. ఖరాబయిపోయింది. హ్మ్. మళ్ళసారి వండుతది, వస్తదేమో అనే ఆశ అనేది ఒకటుంటదనమాట. ఓకే. దానికోసం ఓకే. రైతనేది పోరాడుతుంటాడు. కొంచెం రైతులకి గూడా అందరూ హెల్ప్ చేస్తే మంచిగుంటది. ఓకే ఫ్రెండ్స్. యాదగిరి అఫీషియల్ రైతు నేస్తం ఛానెల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా రైతు గాని, మీ చుట్టాల్లో ఎవరైనా రైతు గాని ఉంటే ఈ వీడియో షేర్ చేయండి.
ఈ దేశానికి రైతు రాజైన రోజే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుందని నా ఒక కోరిక. ఆంధ్ర నుంచి వచ్చి అన్నతో హైదరాబాద్ లో ఈ వీడియో విజిట్ చేయటం జరిగింది. అన్నను మీరు ఎంకరేజ్ చేయండి. ఈ అన్న ఛానల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బుజ్జిబాబు. ఓకే ఫ్రెండ్స్, అన్న రైతుల కష్టాల గురించి ప్రతి ఒక్క వీడియోలో చెబుతూ ఉంటాడు. ఆ రైతుల గురించి అన్న చెప్పటం వల్ల నేను ఇంత దూరం హైదరాబాద్ వచ్చి అన్న నీ చేత ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే రా తమ్ముడు అన్నాడు. అన్నకి ఈరోజు నేను థ్యాంక్ చెబుతానన్న. రైతు రైతు రాజు అయినప్పుడు నా కళ్ళతో నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఈ ఛానల్లో ఇలాగే రైతుల గురించి కానీ రైతులు పండించే పంటల గురించి మరికొన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బుజ్జిబాబు కూచిపూడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్న ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మస్తబాద టీవీ ఇంత దూరం ఆంధ్రకి వెళ్ళొచ్చి హైదరాబాద్ లో మా ఇంటర్వ్యూ చేసినందుకు. జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ.